ఢిల్లీలో జరిగినా కూడా కేటీఆర్ కేసీఆరే కారణము, గల్లీలో ఏం జరిగినా కూడా కేటీఆర్ కేసీఆరే కారణం. ఇప్పటికీ కూడా చాలా ఓపెన్గా బయటపడింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటి, ఆయన ఒక దుర్బుద్ధి ఏందో అనేది బయటపడింది. గమనించండి. ఇక్కడ డిమాండ్ చేయాల్సింది నేటి విద్యార్థులకు జరిగిన అన్యాయము, ఈరోజు విద్యార్థులపైన పోలీసుల లాఠీ చార్జీ విచక్షణారహితంగా వాళ్ళపైన కేసులు, దానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి గురించి విస్మరించి ఆ నీటికి సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు దీనికి బాధ్యత కేసీఆర్ కేటీఆర్ అని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గురించి మీకు ఏమర్థమైందో చెప్పండి. ఎవరి పంచన ఉన్నాడు ఆయన, ఎవరికి మద్దతుగా మాట్లాడుతున్నాడు అనేది అయితే అర్థమైంది కదా. ఈరోజు దేశం అంతా అట్టుడుగుతుంది. ఓన్లీ ఢిల్లీ రాజధాని మాత్రమే కాదు, ఈరోజు గల్లీలో కూడా సపోర్టింగ్గా విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి కదం దొక్కుతున్నారు. అది మర్చిపోయి ఇప్పుడు కూడా రాజకీయం చేయాలని చూసి మాట్లాడుతున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటైన విషయము. ఈ మాత్రం రేవంత్ రెడ్డి గారు మీకు ఈ మాత్రం తత్వం బోధపడతలేదా? ఇప్పుడు కూడా మీరు అంటారు కదా, రాజకీయాలు చేయాల్సిన సమయంలో రాజకీయం చేస్తాము, సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో వాటిపైనే ఫోకస్ చేస్తామంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నారు విద్యార్థులు. అది ఒక ఢిల్లీకి సంబంధించిన విషయమే కాదు కదా, ఢిల్లీలో ఉన్న విద్యార్థులు మాత్రమే కాదు కదా నీట్ రాసింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరిగితే మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఒక్కసారి తిరిగి చూసుకోండి. మీ బాధ్యతగా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ బాధ్యతగా మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చూసుకుంటే కొంచెమన్నా మీకన్నా అర్థమవుతుంది. అరే నేను ఇట్లా మాట్లాడకూడదు. ఆ నేటి విద్యార్థుల పిల్లలు, మీ తమ్ముని పిల్లలు, మీ అన్న పిల్లలు, మీ పిల్లలు ఎవరో ఒకరి ఇంట్లో కోల్పోయి ఉంటుంటే ఆ బాధ తెలిసేది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే బాధ్యత రహితంగా మాట్లాడుతున్నప్పుడు ఇంతకు మించిన మాటలు ఏమొస్తాయి అంటే, ఏదైనా ఇది మనకు సంబంధించింది కాదులే, ఓ 2 రోజులైతే టాపిక్ అయిపోతుందిలే, జరుగుతున్న సమస్య ఏంటి, జరుగుతున్న రావణ కాష్టం ఏంటి, జరుగుతున్న ఆందోళన ఏంటి, జరుగుతున్న నిరసన ఏంటి, ఎందుకు దేనికోసం జరుగుతుంది అనేది కొంచెమైనా ఉంటే బాధ్యతగా వ్యవహరిస్తారు. ఏదో మోకాలికి బోడిగుండికి మెలిక పెట్టినట్టుగా ఉంది మీరు మాట్లాడుతున్న వ్యవహారం. ప్రతిదీ అంటే దీన్నే అంటారు, నోటి దురుసు అంటారో ఏమంటారు. ఒక ముఖ్యమంత్రి మీరు వ్యవహరించి మాట్లాడండి బాధ్యతగా, అప్పుడన్నా కనీసం అర్థమవుతుంది. నోటికి ఏదొస్తుంది మాట్లాడడం కాదు.